తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంపీలు హాజరయ్యారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీంద్ర చెప్పండి, ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక అంశాలపైన, బిల్లులపైన చర్చ జరిగే అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అంశాలు చర్చించారు? ఈ భేటీలో వివరాలేంటి? బిందు, ఈ నెల 20వ తారీఖు నుంచి జరగబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి అంశం మీద ఆ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలకమైనటువంటి అంశాల గురించి ప్రస్తావన చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. అందులో ముఖ్యంగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గాని లేదా దేశ ప్రధాని గాని నెల రోజుల పాటు ఏదైనా కేసులో జైల్లో కనుకుంటే గనక ఆటోమేటిక్ గా వారి పదవి కోల్పోయేలాగా ఒక బిల్లుని ఈ పార్లమెంట్ సమావేశంలో తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా దీన్ని వ్యతిరేకించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో చాలా చోట్ల వివాదాలు నెలకొన్నటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద కక్ష కట్టినట్టు వ్యవహరించి ఆటోమేటిక్ గా వారిని పదవిలోంచి కోల్పోయి చేసేందుకు ఎలాంటి అక్రమంగా కేసులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటిది కరెక్ట్ కాదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం అవుతుంది. దీన్ని గనక పార్లమెంట్ లో తీసుకొస్తే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఆ రాష్ట్రాల పునర్విభజన కార్యక్రమం కనుక జరిగితే ఆ నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి అన్ని రాష్ట్రాలతో పాటు 50% ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. కాబట్టి దానికి అంగీకరించే విధంగా నిర్ణయం తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఉంది. అట్లాగే మహిళా బిల్లు కూడా మద్దతు తెలపాలనేది కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున శాంతి భద్రతలు లోపించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా లాకప్ డెత్ కేసులు జరుగుతున్నాయి. పోలీసులే దుర్మార్గంగా వ్యవహరిస్తూ దోషుల్ని, నిందితుల్ని అత్యంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ లోపించినటువంటి శాంతి భద్రతల వ్యవహారం, అట్లాగే దిగజారిపోయినటువంటి పోలీసుల వ్యవస్థ గురించి కూడా పార్లమెంట్ లో ప్రస్తావించాలని వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్టు మనకు తెలుస్తోంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అమరావతి పేరుతో చేసినటువంటి అప్పులు గానీ, అమరావతి నిర్మాణంలో జరుగుతున్న భారీ అవినీతి అక్రమాల గురించి కూడా ప్రస్తావించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా రాజ్యాంగానికి విరుద్దంగా కూడా అప్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ విరుద్దంగా చేసేటువంటి అప్పులు అట్లాంటి వాటిని వ్యతిరేకించే విధంగా నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ అంశాలన్నింటి గురించి కూడా పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎంపీలకు సూచించినట్టు సమాచారం అవుతుంది. కొద్దిసేపు క్రితమే సమావేశం కూడా ముగిసింది కాబట్టి ఎంపీలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.